నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం మద్యం మత్తులో తండ్రిని హతమార్చిన కుమారుడు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ గోదావరి జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 170 కేజీల గంజాయి స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బృందావన్ కాలనీలో కొడుకు తండ్రిని హత్య చేసిన స్థానికంగా కలకలం రేపింది. తండ్రి రామ్ నర్సయ్య కుమారుడు విష్ణు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన విష్ణు నర్సయ్యని రోకలి కర్రతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. GPS signal lost. దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణాన్ని ప్రేరేపిస్తున్న పౌరసత్వ బిల్లు ప్రభావం విశాఖకు చేరింది. బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థుల ఉద్యమాలు ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో దేశాన్ని, దేశ ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటువంటి జాతీయ పౌరసత్వ సవరణ చట్ట బిల్లును వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ మతతత్వ ధోరణులకు వ్యతిరేకంగా ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు ఉభయ సభల్లో జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుని బలవంతంగా ప్రవేశపెట్టి ఈరోజు దేశంలోని ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతూ ఉన్నాడు. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పద్ధతుల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి బిల్లుని వెంటనే ఉపసంహరించుకోవాలా, లేని ఎడల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆందోళనలు చెలరేగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలైనటువంటి త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని ఏఎస్ఎఫ్గా, ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఈ బిల్లుని మా రాష్ట్రాల్లో ఆమోదించేటువంటి ప్రసక్తే లేదని
తేల్చి చెప్తా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలకే కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతూ ఉంది. నిన్న ఢిల్లీలో కూడా జామియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రాంగణంలో వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా మహిళా విద్యార్థులను చూడకుండా బాత్రూములలో కూడా ప్రవేశించి అతి పాశవికంగా వారిపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ లాఠీ చార్జ్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. వెంటనే దీనికి కూడా కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలా. ఈ జాతీయ పౌరసత్వ సవరణ చట్ట బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఎస్ఎఫ్గా ఏవైఎఫ్గా మేము కేంద్ర ప్రభుత్వానికి మతతత్వ బీజేపీ ధోరణి విధానానికి వ్యతిరేకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 170 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జడ్డంగిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంపచోడవరం ఏఎస్పీ బకుల్ జిందాల్ ఈ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. సిఐ నాగదుర్గారావు ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ కుమార్ మడేరు వాగు సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 170 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. కారులో ఉన్న 2 నిందితులను అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. గాంజా పట్టుకోవడం జరిగింది రంపచోడవరం సబ్ డివిజన్. మనీ సార్ మనీ 1 crore 80 lakhs వాల్యూ అండి. మెన్ అండి మెన్ ఆల్మోస్ట్ 45. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్న లక్ష్మణరావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక బంధువులు గ్రామస్తులు హై స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేను 8వ తరగతి చదువుతున్నాను. మాది తాడిమల్ల పశ్చిమ గోదావరి జిల్లా. తెలుగు మాస్టర్ అనే ఆయన ఒకరోజు వర్షం వచ్చినప్పుడు నేను అక్కడ ఉంటే ఇట్రా అని నన్ను పిలిచారు. నాకు అర్థం కాక నేను వెళ్తే నన్ను వేధింపులకు గురి చేసి ఎక్కడైనా చెప్తే నేను రన్నింగ్ రేసులకి గట్టా వెళ్ళలేవును అని నన్ను బెదిరించారు. నేను ఇంట్లో వెళ్తే బాధపడతారని చెప్పి నేను ఎవరికీ చెప్పకుండా ఉండిచ్చాను. ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవారు. 6th క్లాస్ వాళ్ళు ఎవరో అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చింది. నేను మా ఫ్రెండ్స్కి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. చెప్తే నేను రన్నింగ్ రేసులకి గట్టా పంపను, నీకు మార్కులు తక్కువ వేస్తానని గట్టా బెదిరించేవారు. మా మనవరాలు తాడిమల్ల హాస్పిటల్ హై స్కూల్లో చదువుకుంటుంది. అయితే మా ఆయన గారు పోయారండి 5 నెలలు. నా దగ్గరే ఉంటుంది పిల్ల, వాళ్ళ అమ్మ కోయటలో ఉంటుంది. వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉండదండి, ఇక్కడే పడుకుంటుంది, ఇక్కడే ఉంటుంది. అయితే ఈ గొడవ జరుగుతుంటే ఈ పిల్లని మానసికంగా బాధ పెడుతున్నాడట. రోజు నువ్వు చెప్పావంటే నువ్వు అలాగా ఇలాగని చెప్తున్నాడు. అందుకని నేను ఏడుతూ ఉంటున్నాను కదా, ఇది కూడా చెప్తే ఇంకా ఏడుతానేమో అని చెప్తూ మానేసి పిల్ల దాచేసుకుందండి. అలాగా తండ్రితో కూడా చెప్పలేదండి. ఇప్పుడే ఒక 20 రోజుల నుంచి పిల్ల నీరసంగా ఉంటుంది. ఏంటి ఇలా నీరసంగా ఉంటుందని తాడు కట్టించానండి. ఈ కట్టించాక 3 రోజులకి ఇలాగ అన్నారండి. మళ్ళీ ఈ గొడవ వచ్చిందండి. ఇంతేనండి, ఇంతకన్నా ఏమీ మాకు పాపం కొన్నో తెలియదండి. అసలు ఆ అమ్మాయిని మట్టికి బాధ పెడుతున్నాడండి. అలాగా భయపెట్టాడంటే నువ్వు ఎవరికి చెప్పొద్దు అన్నాడంటండి. రాత్రి నుంచి బతిమాలు ఏడుతుంటే చెప్పిందండి నాకు ఇలాగని. శారీరకంగా చాలా బాధ పెట్టాడంటండి ఆయన. కానీ నా మనవరాలకు న్యాయం చేయండి బాబు నాకు. వెళ్ళిపోయారు జరుపు గాలికి జనాలు నేను తీసుకొస్తాను. మీరు వెళ్ళండి, ముందు పంపించండి ఇక్కడి నుంచి.
ఖమ్మం శుభనందిని చిట్ ఫండ్స్ లో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. చిట్టి కట్టడం పూర్తి అయినా తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వటం లేదంటూ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆవేదన చెందిన ఖాతాదారుడు బోడ శ్రీను అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు శ్రీనుని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ పోసుకొని మేము చచ్చిపోతున్నాం. మా డబ్బులు మాకనే ఇవ్వండి, లేకపోతే ఎందుకు బాధపడుతున్నాం మమ్మల్ని? చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతంలో గజరాజుల సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ద్రావిడ విశ్వవిద్యాలయ పరిసర ప్రాంతాల్లో కోటపల్లి, బిజిగానిపల్లి గ్రామ శివార్లలో పంట పొలాలపై దాడి చేసి తీవ్రంగా పంట నష్టపరిచాయి. దీంతో రైతులు, స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అంతే 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకొంది తప్పున అది అంకేకిది అది అంకేకిది బతికిదే. కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. కొత్తకోటలో అభివృద్ధి పనులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ ఎన్ని రోజులు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడంతో నాయకులు ర్యాలీకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులతో పనులు చేపడతామని వేసిన శిలాఫలకాలకు ఇకనైనా మోక్షం కల్పించి పనులు చేపట్టాలని బీజేపీ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం నాగులపల్లి గ్రామంలో వెంకటేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ వరకు చదివిన గత కొద్ది రోజులుగా వెంకటేష్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ నుండి వచ్చిన వెంకటేష్ అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కరీంనగర్లోని మారుతినగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మారుతినగర్లోని ప్రతి ఇంటిలో అనుమానిత ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల భద్రత, రక్షణ కోసం నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని ఒక ఆటో, ఒక బొలేరో వాహనం, 42 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాజన్న ఫోటోకి పోదియవా? ఓకే భక్తుడు
సడన్ సర్చ్ అంటే ఈ కొత్త బండ్లు పేపర్ లేని కొత్త వ్యక్తులు, ఇళ్లలో రెంటున్నవారు, తర్వాత ఇంకా అసాంఘిక కార్యకలాపాలు కూడా వ్యక్తులను గుర్తించడానికి నిమిత్తం పొద్దున్నే ఈ యొక్క మారుతి నగర్ కాలనీలో మీ అందరి సహకారంతో ఈ కార్డన్ సర్చ్ను పెట్టడం జరిగింది. ఈ ఒక కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యొక్క కాలనీలో సెక్యూరిటీ అంటే కొత్త వ్యక్తులను గుర్తించడం, వారి యొక్క అంటే వాళ్ళ ఆధార్ కార్డు ఏంది, వారు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు మీరు ఇళ్ళలో కిరాయికి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఏదో మీకు ఒకటి చెప్తారు, ఇళ్ళలో కిరాయి ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అడిగితే ఏమోసారు మరి ఫలానా ఊరు అన్నాడు, మధ్యరాత్రి లేచిపోయిండు, అన్నీ ఇక్కడే ఉన్నాయి, లేకుండా కొన్ని ఎత్తుకొని పోయింది సార్ అని చెప్తున్నారు. అట్లాంటివి కాకుండా మీరు ఇళ్ళలో కిరాయికి ఇచ్చినప్పుడు కానీ, తర్వాత మీరు క్లియర్గా వారి యొక్క పర్టికులర్స్ ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, వారి ఇల్లు ఎక్కడ, వాళ్ళ బంధువులు ఎక్కడ అని తెలుసుకో మాట్లాడాల్సిందిగా కరీంనగర్ టౌన్ ఏసీపీ శ్రీ అశోక్ కుమార్ గారిని కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. గౌరవనీయులైన డీసీపీ లా అండ్ ఆర్డర్ శ్రీనివాస్ గారు, ఏసీపీస్ మన మదన్ లాల్ గారు, శ్రీనివాస్ సిసిఎస్, తర్వాత పోలీస్ సిబ్బంది, ఇక్కడ ప్రముఖులు వచ్చినటువంటి ఈ కాలనీ వాసులందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు పోలీస్ చాలా ప్రజలకు భద్రత కల్పించడంలో, ప్రజలకు మెరుగైన సేవ చేయడంలో, వారికి ఎప్పటికీ 24 గంటలు వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు మారుతి నగర్లో ఉన్నటువంటి ఏరియాలో మేము ఈ కట్టెడు ముట్టెడు కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా ఎవరైనా అట్నే అన్సోషల్ ఎలిమెంట్ తెలియదు కదా, ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎక్కడే కావచ్చు, మామూలుగానే కావచ్చు, జనాల అన్యాయంలోనే కావచ్చు, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, మేము అందరూ చూస్తూనే ఉన్నారు. సో మీకు రక్షణ కల్పించడం కోసం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా ఇవాళ మేము పొద్దుటే రావడం జరిగింది. వచ్చి మీ ఇళ్ళల్లో కొంతమందిని చెక్ చేయడం, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ని మేము ప్రశ్నించడం, మా దృక్పథంలో మేము చేస్తూ వస్తుంటాం. మేము చెప్పం వాళ్ళకి ఏ ఇల్లు ఇంపార్టెంట్, ఏ అవసరం అనేది. సొంత ఒకటే మీకు మెరుగైన సేవలు అందించడం, మీకు భద్రతతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, మీరు భద్రంగా ఉన్నారు, పోలీసు వాళ్ళు మాతో ఉన్నారు అని మీకు ఖచ్చితంగా భరోసా ఇవ్వడం కోసమే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం చేయడంలో మీకు ఇబ్బంది కలిగిందా? చేయొచ్చా ఇట్లాంటి కార్యక్రమాలు? సో దీన్ని చేయడం జరిగింది. అట్లాగే మీరు పేపర్లు చదువుతూ ఉంటారు, వార్తలు ఇస్తూ ఉంటారు, అన్నీ చూస్తున్నారు. చూస్తున్న క్రమంలో మనం ఎన్నో కొన్ని అరాచకాలకు గురవుతున్నాయి, కొన్ని దొంగతనాలకు గురవుతున్నారు, కొంతమంది మానపిల్లలకు గురవుతున్నారు. ఇవన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే మీ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ అన్ని రకాలుగా చెప్తూ ఉండాలి. ఇప్పుడు అక్కడ ఒక యాప్ ఉంది, ఈ యాప్ ఆండ్రాయిడ్ యాప్, ఇది ఆకాయ్ అని. ఈ యాప్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అసలు ఐడియా ఉందా దీని గురించి? ఆకాయ్ గురించి తెలియదా మీకు? మీరందరూ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఎంతమందికి ఉంది? లేపండి చేయలు. అందరికి ఉన్నాయి కదా ఆండ్రాయిడ్. మరి చూసినావా దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడు, చాలా ముందుకు పోతుంది. కాబట్టి అట్లాంటి యాప్ తెచ్చినాం మేము కూడా. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ యాప్లో మీరు కనుక ఇది డౌన్లోడ్ చేసుకుంటే, ముఖ్యంగా అమ్మాయిలు చేసుకుంటే, వాళ్ళు ఎప్పుడన్నా డిస్ట్రెస్ కాల్ ఉంటే వాళ్ళకి అది ఇబ్బంది అయిందంటే ఒక 5 మందికి ఎట్ ఏ టైం కాల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది, దానికి ఏం డబ్బులు లేవు. మనం పిచ్చి యాప్లన్నీ చాలా డౌన్లోడ్ చేసుకుంటాం కదా, చాలా అన్ని పిచ్చి పనికి మళ్ళీ అని పెట్టుకుంటాం. ఇదేం పనికొచ్చే యాప్.
ఈ యాప్ ఏమో పనికొచ్చే యాప్. ఈ యాప్లో SOS బటన్ ఒకటి ఉంది చూడు, SOS ఎర్రది మధ్యాహ్నం ఉంటుంది SOS అని. మీకు ఇంటర్నెట్ లేకున్నా మొబైల్ డేటా లేకున్నా కూడా ఆ SOS బటన్ వస్తాగానే ఇమ్మడే పోలీస్కి కాల్ వెళ్తుంది. అట్లాగే నియర్ బై 5 మంది ఉంటారు, 5 మంది కూడా కాల్స్ వెళ్తాయి ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఆకాయని డౌన్లోడ్ చేసుకోవాలి. మేము అది చేంజ్ చేస్తాం ఇక్కడ నుంచి. సో కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆకాయని ఒకసారి డౌన్లోడ్ చేయాలి. నెంబర్ 1 ప్రయారిటీ. నెంబర్ 2 ప్రయారిటీ ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ కాలనీ ఉంది ఇంత, ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్టుంది, రోడ్లు ఇంకా నడుస్తున్నాయి. సో మీరు ఈ కాలనీని దృష్టిలో పెట్టుకొని, మీ కాలనీ యొక్క సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని మనము టెక్నాలజీని వాడుకోవాలి. ఇప్పుడు ఇది టెక్నాలజీలో ఒక భాగమే. టెక్నాలజీలో చిన్న ఒక యాప్ని డెవలప్ చేసి మీ అందరికీ కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది, మీరు బాగుంటుంది అని చెప్పి. అట్లాగే మరి మనకి ఇప్పుడు ఇన్ని కాలనీలు ఉన్నాయి, ఎన్ని ఎగ్జిట్లు ఉన్నాయి, ఎన్ని ఎంట్రీలు ఉన్నాయి. అసలు కొత్త వచ్చిన వాళ్ళకైతే కొద్దిగా ఒకేసారి అర్థమయ్యేటట్టు కనబడతలేదు ఇది. సో 2-3 సార్లు 4-5 సార్లు తిరుగుతూనే దీనికి ఒక కొలిక్కి వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి ఏంటంటే చుట్టూ మీరు ఇప్పుడు ఏదైతే రోడ్స్ ఉన్నాయో, ఈ ఎంట్రీ రోడ్స్ అండ్ ఎగ్జిట్ రోడ్స్, వేరెవర్ దేర్ ఇస్ ఎంట్రీ రోడ్స్ టు ది కాలనీ అండ్ ఎగ్జిట్ రోడ్స్ టు ద కాలనీ. ఈ ఎంట్రీ ఎగ్జిట్ రోడ్స్ అన్నింటినీ కూడా మీరందరూ మంచిగా, మరి మనం ఏం పెట్టుకుంటే రక్షణ ఉంటుంది, నిఘా నేత్రాలు పెట్టుకుంటూ ఉంటుంది రక్షణ, అవునా కదా? CC కెమెరాలు పెట్టుకోవాలి, టెక్నాలజీని వాడాలి, అంతే సింపుల్. టెక్నాలజీని వాడుకోవడం వల్ల ఇప్పుడు ఇది కొంచెం పోలీస్ స్టేషన్ కొంచెం దూరం ఉంది. సడన్గా ఇప్పుడు మా పోలీసులు ఉన్నారనుకోండి, మీకు మా బ్లూ కోట్స్ వస్తారు కదా, మీ ఏరియా వస్తారు కదా, మీ ఏరియా బ్లూ కోట్ల పేర్లు ఐడియా ఉందా మీకు? పరిచయం ఉన్నదా? పరిచయాలా? సరే, ఓకే, గుడ్. సో ఈ బ్లూ కోట్స్ వాళ్ళు వస్తారు, పెట్రోలింగ్ వెహికల్ వస్తుంది, మీకు ఎప్పుడు కావాలన్నా పోలీసు వస్తారు. కానీ 24 గంటలు మరి కవర్ చేయలేం కదా, ఎందుకంటే ఆమ్ని ప్రజెంట్ ఉంటాం కదా మేము కూడా. దేవుడు ఇట్లా కళ్ళు పెట్టుకొని చూస్తారంటే 24 అవర్స్ అన్నట్టు మేము కూడా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ 24 అవర్స్ చూసే అవకాశం ఒకదానికి ఉంది, అది CC కెమెరాకు ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు వచ్చి ఆ CC కెమెరా మీ కాలనీలో మినిమం ఏదేదైతే ఇంటర్సెక్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఇది ఒక ఇంటర్సెక్షన్ ఉంది, 4 రోడ్లు కలుస్తున్నాయి ఇక్కడ, ఒక 3 రోడ్లు కలిసేటివి, 4 రోడ్లు కలిసేటివి T జంక్షన్స్ అంటే 3 రోడ్లు కలిసేటివి. ఒకసారి 2 రోడ్లు కలిసి కూడా ఒక జంక్షన్ అవుతుంటుంది, ఇటు నుంచి చోటు వస్తుంది, ఇటు నుంచి చోటు వస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, మద్యం మత్తులో తండ్రిని హతమార్చిన కుమారుడు. విశాఖ GVMC గాంధీ విగ్రహం వద్ద AISF ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా, కేంద్రం పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్. గోదావరి జిల్లాలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 170 కేజీల గంజాయి స్వాధీనం. ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.